వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునికమైన సిటీ స్కాన్ను రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం ప్రారంభించారు. సుమారు 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మరొక వారం రోజుల్లో అందుబాటులోకి రానుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, ఈ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి గమనించిన తాను అదానీ ఫౌండేషన్ యాజమాన్యాన్ని సంప్రదించి సిటీ స్కాన్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. సిటీ స్కాన్ ఏర్పాటుకు సహకరించిన అదానీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 15-16 మండలాలకు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. సిటీ స్కాన్ నిర్వహణకు సంబంధించిన వైద్యులను, సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమిస్తున్నామని ఆయన వెల్లడించారు. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల వ్యాయామంతో ఈ ఆసుపత్రిలో 50 పడకలతో కూడిన క్రిటికల్ కేర్ వార్డును కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రాథమిక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అయినటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎన్నో ఏళ్ళగా సిటీ స్కాన్ మెషిన్ కోసం రిక్వైర్మెంట్ ఉండడం, గడిచినటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిటీ స్కాన్ మెషిన్ వర్కింగ్ కండిషన్లో లేకపోవడం, అనేక సందర్భాల్లో సర్వీస్ దీనికోసం పిలిచినప్పటికీ అది ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఫంక్షనింగ్ అయ్యేటువంటి దానికి అవకాశం లేదని చెప్పి టెక్నీషియన్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ చెప్పడం, తర్వాత అదానీ ఫౌండేషన్తో, ప్రతిష్టాత్మకమైనటువంటి అదానీ ఫౌండేషన్ వారితో మాట్లాడి ఇలాగా ఆల్మోస్ట్ 15-16 మండలాలు ఆధారపడి ఉన్నటువంటి అనకాపల్లి హాస్పిటల్కి, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ హాస్పిటల్కి సిటీ స్కాన్ మెషిన్ మీరు సహకరించాలని చెప్పి వారిని కోరడం, ముందుకొచ్చి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి సిటీ స్కాన్ మెషిన్ని, సిమెన్స్ సంస్థకు సంబంధించినటువంటి సిటీ స్కాన్ మెషిన్ని వారు ముందుకొచ్చి వితరణ చేసినటువంటి సందర్భంలో హృదయపూర్వకంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా అదానీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు మంచి రోజు, ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించినటువంటి మీదట దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. దానికి సంబంధించి ఈ రేడియేషన్స్కి వాటికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ వారం క్రితమే పర్మిషన్స్కి అప్లై చేయడం జరిగింది. ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది బహుశా 10 రోజుల్లో సర్టిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత ఫంక్షనింగ్ అంటే స్కాన్స్ తీయడం అనేటువంటిది మరో 10 రోజుల తర్వాత ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. ఆ రోజు అదానీ ఫౌండేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ రోజు వస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే డాక్టర్స్ని, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ వై గంగాధర్ గారిని, అలాగే టెక్నీషియన్ని, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ని, వారిని కూడా, ఎందుకంటే దగ్గర అన్ని 2 షిఫ్ట్లో వర్క్ చేయాలంటే 6 నుంచి 7 స్టాఫ్ కూడా కావాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా కమిషనర్కి ఇప్పటికే మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ రకంగా సపోర్ట్ చేయాలనేటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు అనకాపల్లి హాస్పిటల్కి సంబంధించి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఒక 50 బెడెడ్ క్రిటికల్ కేర్ బ్లాక్ ఒక 12 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా 22 చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ముందు ఇనీషియల్గా ఒక 11 crores ఈ కాంట్రాక్ట్ వాల్యూతో ఉన్నటువంటి వర్క్స్ కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఆల్రెడీ గ్రౌండ్ ఎర్త్ వర్క్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఏపీ ఎంఎస్ఐడిసి నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక విమర్శలు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఏదేమైనప్పటికీ చేస్తూ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దయచేసి గమనించాల్సి కోరుతా ఉన్నా. దాంతోపాటు మిగిలినటువంటి అదర్ యాక్టివిటీస్ కూడా మనం అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం.
వీటన్నిటికి మించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ వ్యాపారం చేసేవారు, అంటే బిజినెస్ చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ సర్వీస్ చేస్తుంది, అంతే తేడా. సో వారు గతంలో వ్యాపారం చేసుకునేటువంటి దానికి కావాల్సినటువంటి దాని కింద ఈ హాస్పిటల్ని అడ్డా కింద వాడుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం కానీ, మన ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు డాక్టర్ గారు కానీ, లేకపోతే మిగిలినటువంటి పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం బిజినెస్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వీస్ చేస్తుంది అనేటువంటిది మాత్రం మిమ్మల్ని మీ ద్వారా ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదర్ ఫెసిలిటీస్ ఇంకేది కావాలన్నా సరే, ఇంకే అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో నర్సెస్ రిక్వైర్మెంట్ కానీ, డాక్టర్స్ రిక్వైర్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసాం. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏదన్నా డాక్టర్ మానేసి వెళ్ళిపోయినా ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కూడా అవసరమైతే 3 లక్షలు 4 లక్షల రూపాయలు స్పెషలిస్ట్ డాక్టర్స్కి ఆ జీతాలు ఇచ్చి కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వైద్యం పట్ల మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, మా కొత్త సంవత్సరం నుంచి సిటీ స్కాన్ మెషిన్ ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా అందుబాటులోకి వస్తుందన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం.